రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ 15వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు కోరండి, ప్రజాపాలనకు అవకాశం ఇవ్వండి, ఎన్నికల ముందు కోరామని, అలానే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అందరినీ ఆదుకుంటామన్నారు। కొత్త ఆలోచనలతో 6 గ్యారంటీల హామీ ఇచ్చి ప్రభుత్వం 2 హామీలు నెరవేర్చిందన్నారు। ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 0 టికెట్ మీద 6 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు। స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు మహిళలకు ఒక మంచి స్కీమ్ అమలు చేశామని, పేదల సంక్షేమం కొరకు 15 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేశామన్నారు। ఒకే దరఖాస్తులో 6 గ్యారంటీలకు అప్లై చేసుకోవాలని సూచించారు। సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 15వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది। నిన్నటి రోజే ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కాబట్టిన సందర్భంలో ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చినామో ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం మార్పులో ప్రారంభించడం జరిగింది। అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల వరకు పెంచేటువంటి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది। ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తల్లులు 0 టికెట్ మీద ప్రయాణం చేసింది 4 కోట్ల పైన ప్రయాణాలు మహిళా తల్లుల వల్ల జరిగింది। దానికంటే మహిళలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు। ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పైన హర్షిస్తున్నారు। దాని నిదర్శనం కూడా ఈరోజు 0 టికెట్ 4 కోట్లు 20 రోజులు కాకముందే అంతమంది ప్రయాణం చేసి భవిష్యత్తులో కూడా ఈ పథకం మహిళా తల్లులకు చాలా ఉపయోగపడి మాట సందర్భంగా తెలియజేస్తుంది। ప్రధానంగా మిగతా 6 గ్యారెంటీలు మహాలక్ష్మిలో 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి నెల 5,000 ఇచ్చే కార్యక్రమం, గృహజ్యోతిలో 200 యూనిట్లకు కరెంటును ఉచితంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, రైతులకు ఎకరా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, యువ వికాసం చేయుత ద్వారా పెన్షన్ పెంపుకి సంబంధించిన కార్యక్రమంలో అనేక దరఖాస్తులు ఈరోజు ఆయా కుటుంబాల నుంచి మేము స్వీకరిస్తూ ఉన్నాం। ప్రధానంగా ఒకే ఫార్మేట్లో ఆయా గృహానికి సంబంధించి సమస్యలను తీసుకుంటున్న సందర్భాన్ని మాట జనకు తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో రేషన్ కార్డు లేని వారు కూడా ముందుకు వస్తుంటే వారి కోసం ఒక జనరల్ డెస్క్ ఏర్పడేసి రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు తీసుకుంటాం।